ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు. ఈరోజు చెప్పబోయేటటువంటి అంశము స్ఫటికమాల ఉంటుంది కదండి. ఈ స్ఫటికమాలతో జపం చేసి కామ్యాలను నెరవేర్చుకునేటటువంటి ఒక అద్భుతమైన ప్రక్రియ మనకు లక్ష్మీతంత్రంలో కనిపిస్తుంది. ఈ లక్ష్మీతంత్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సాధనలు ప్రతి ఒక్కరికి తెలుస్తున్నాయి. కానీ చెయ్యాలి అంటే మాత్రం ఈశ్వర అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం ఉండే తీరాలి, లేకపోతే చేయలేదు. మీరు చేయాల్సినటువంటిది ఏమిటి? శుద్ధమైనటువంటి స్ఫటికమాలను సంపాదించుకోవాలి. స్ఫటికమాల పేరుతో గాజు ముక్కలను గ్రైండింగ్ చేసి స్ఫటికమాలగా విక్రయిస్తున్నారు. స్ఫటికమాల పట్టుకున్నామనుకోండి, జిల్లంటుంటుంది, చల్లగా ఉంటుంది. అలాగే రెండింటిని మనం కొట్టామనుకో, స్ఫటికం రెండు స్పార్క్ వస్తుంది. అలా శుద్ధమైనటువంటి స్ఫటికమాలను సంపాదించండి. బంగారం గట్లో దొరుకుతాయి, కానీ పచారీ కొట్లలోనూ మరి ఎక్కడనో ఏలాడదీసి అమ్ముతుంటారు. వాటిని మాత్రం కొనద్దు, అవన్నీ డూప్లికేట్. బంగారం గట్లో స్ఫటికం అనేది మనకు వారి దగ్గర లభిస్తుంది. స్ఫటికమాలను గ్రహించుకోవాలి. అది తెచ్చుకున్న తర్వాత ఒక ప్లేట్లో పెట్టి దానికి ముందు నీటితో, పాలతో, తర్వాత నీటితో గోమతీ చక్రాలు చెప్పేటప్పుడు నేను చెప్పిన అసూనితే పునరస్మాసు చక్షు పునఃప్రాణమిహనోదేహి భోగం, అలాగే ఆప్యాయంత సమేతుతే విశ్వతస్తోమ వృష్టియం భవావాజస్య సంగదే అని ఇత్యాది మంత్రాలు చెప్పినాను నేను. వాటితో చక్కగా శుద్ధి చేయటం, జపం చేయటానికి శుద్ధి చేయాలి దాన్ని. అలా శుద్ధి చేసిన తరువాత ఇక్కడ 12 కోర్కెలకు ఈ మంత్రప్రయోగం జరుగుతుంది. ఈ 12 కోర్కెలు ఏమిటి? మొట్టమొదటిది లక్ష్మీ ప్రాప్తి. లక్ష్మీ ప్రాప్తికి ప్రయత్నం చేయనటువంటి వాడు ఎవడు ఉండడు. కానీ కొన్ని సాధనలు చేయటానికి కష్టం. మనకు కష్టం చేయకుండానే ఫలితాన్ని మనం ఆశిస్తాం. ఇది మానవుడి యొక్క దౌర్భాగ్యం. ఇది పట్టుదల ఉన్నటువంటి వాడు కష్టే ఫలి, కష్టం చేతనే లక్ష్మి కూడా ప్రాప్తిస్తుంది. అర్థమవుతుందా? అలాంటిది లక్ష్మీ ప్రాప్తి కోసం ప్రయత్నం చేసేటటువంటి వాడు, అలాగే వ్యాపారాభివృద్ధి కోసం ప్రయత్నం చేసేటటువంటి వాడు, అన్ని రంగాల్లో కూడా ఉన్నతిని ఆశించేటటువంటి వాడు, శత్రు సంహారానికి చేసేటటువంటి వారు, కోర్టు వ్యవహారాల్లో తిరుగుతూ విజయాన్ని అర్థించేటటువంటి వాడు, రోగ విముక్తికి, అలాగే సాఫల్యానికి, నిధి ప్రాప్తికి, పుత్ర ప్రాప్తికి, గార్హస్థ్య అంటే గృహస్థ జీవితము సుఖంగా ఉండేదానికి, భాగ్యోదయానికి, రాజ్యసభ అంటే రాజ్యపద ప్రాప్తికి, ఈ 12 అంశాలను మనకు లక్ష్మీతంత్రం చెప్తుంది. ఈ 12 కోర్కెలను తీర్చుకునేదానికి ఈ స్ఫటికమాల పనికొస్తుంది. మరి సాధన ఎలా చేయాలి? ముందు చెప్పాను కదా, శుద్ధమైనటువంటి స్ఫటికను ప్రాణప్రతిష్ఠ చేసి శుద్ధి చేసి దాన్ని ఒక ప్లేట్లో పెట్టి అంత కుంకుమ అలాగే దాన్ని వేసి అభిమంత్రించి నమస్కారం చేసుకోవడం. ఇప్పుడు ఆ మాలని తీసుకొని జపం చేయాలి. ఈ 12 విషయాలు చెప్పాను కదండి నేను, లక్ష్మీ ప్రాప్తికని, వ్యాపార ప్రాప్తికని.
ఈ 12టికి ఒక్కొక్కటి ఒక్కొక్క మంత్రం ఉంది. ఆ మంత్రాన్ని నేను ఇక్కడ చెప్పడం లేదు. అనేక మంది అనుకుంటున్నారు, ఎందుకంటే మీరు మంత్రాలు చెప్పడం లేదు, డిస్క్రిప్షన్లో పెట్టండి అని నాకు కొంతమంది మెసేజ్ చేస్తుంటారు. కారణం చెప్పనా? మంత్రం పవిత్రమైనటువంటివి కొన్ని ఉంటాయి, కొన్ని సాధారణంగా చెప్పేవి కొన్ని ఉంటాయి. ఈ పవిత్రమైనటువంటి మంత్రాలను డిస్క్రిప్షన్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే వాటిని దుష్ప్రచారం చేసుకుంటున్నారు, దుర్వినియోగం చేసుకుంటారు. మరొకరు కాపీ కొట్టి ఏదో ధనం కోసం గాను మరింక దేనికోసం గాను వాళ్ళు ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తులు సమాజంలో ఉన్నారు. అందుకని డిస్క్రిప్షన్లో పెట్టడం లేదు. అర్థమైందా? అడిగిన వారికి నేను లేదు అని ఇంతవరకు ఎవరిని అడగల. ఎవరు ఏది అడుగుతున్నారో వాడికి నేను ముందు ఆ మంత్రాన్ని ఇస్తాను. నేను యూట్యూబ్ మామూలుగా వాట్సాప్ ద్వారా పంపిస్తాను. అలాగే 12 కోరికలకు 12 విశేషమైన మంత్రాలు ఉన్నాయి. అవి పెద్ద మంత్రాలేం కాదు, ఒక లైన్ కూడా ఉండదు. వాటిని ఏదైనా ఒక సోమవారం నాడు ప్రారంభం చేయాలి. సోమవారం నాడు ప్రాతకాలం లేచి స్నానం చేసుకొని శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించి తూర్పు ముఖంగా కూర్చొని, అమ్మవారి అంటే దైవ సన్నిధిలో అయితే మరీ మంచిది, దీపాన్ని అగరబత్తుల్ని వెలిగించి శ్రద్ధగా ఈ యొక్క మాలను తీసుకొని, ఏ మాల అయితే ప్రాణప్రతిష్ఠ చేసి శుద్ధి చేయబడినటువంటి స్ఫటిక మాలను చక్కగా తీసుకొని ఆ మాలతో ఆ మంత్రాలు జపం చేయాలి. ఎన్ని రోజులు చేయాలి? ఇది 10,000 సార్లు జపం చేయాలి 5 రోజులు. 5 రోజుల్లో 10,000 మాత్రమే ఈ ప్రయోగం, 5 రోజుల ప్రయోగం. అలా చేసిన తర్వాత ఏ ఉన్నతి కోసమైతే నువ్వు మంత్రం జపం చేసావో ఆ మంత్రాన్ని 10,000 జపం చేసిన తర్వాత ఆ స్ఫటికమాల ఉంటుంది కదండి, అది ఎప్పుడూ ధరించుకొని ఉండాలి. అది చాలా రక్షిస్తుంది. ఇక ఏ మంత్రాన్నైతే నువ్వు జపం చేసావో ప్రతిరోజు, ఏది 5 రోజు 10,000 జపం పూర్తయిపోయిన తర్వాత నిత్యం ఏం చేయాలి? ఒక మాల చేసుకుంటే చాలు. ఇలా చేసుకుంటూ ఉంటే నువ్వు కోరుకున్నటువంటిది ధనప్రాప్తి కానీ, కోర్టు వ్యవహారాలు కానీ, వ్యాపారాభివృద్ధి కానీ, రోగ విముక్తి కానీ, సంతాన ప్రాప్తి కానీ, రాజకీయంలో ఉన్నతిని కానీ, ఇవన్నీ కూడా లభించే తీరుతాయి. కానీ చెయ్యాలి. ఇప్పుడు ఈ వీడియో విన్నాం కదా, ఓ అమ్మా ఇది చాలా పెద్దదిగా ఉంది, మనం చేయలేవులేండి అని అనుకుంటా. ఇందులో ఏముందండి? ఇన్ని బాధలు పడుతున్నారే, ఆ మాత్రం శ్రమించలేరా? భగవంతుడి మీద విశ్వాసం లేదా? ఎవరినో నమ్ముతావే? భగవంతుడిని నుంచి నువ్వు వచ్చినటువంటి వాడివి, తిరిగి మళ్ళీ అక్కడికే వెళ్ళాలి, ఆయన దగ్గరికి, ఒకనాటికి ఆయన దగ్గరికి చేరుకోవాల్సింది. మరి ఆయన చెప్పినటువంటి మాటలు నమ్మం మనం. వారీరు బురుడి మాటలు చెప్పినటువంటి వారి దగ్గరికి నమ్మి మన ధనాన్ని, మన మనశ్శాంతిని కూడా కోల్పోతుంటాం. ఫలానా దాంట్లో పెట్టండి, పెట్టుబడి వస్తుంది, వాడు నమ్మబలిగితే పెట్టినప్పుడు వెంటనే లాస్ అయిపోతాం, తర్వాత దైవ సన్నిధిలో బలిగిస్తుంటాం. కానీ దైవం చెప్పినటువంటి విషయాల్ని మనం గ్రహించి అనుష్ఠానం చేసి దైవం ద్వారా సహాయాన్ని పొందే ప్రయత్నం మనం చెయ్యం. ఇదే మన దౌర్భాగ్యం. అటు విశ్వాసం లేదు. మనకి చిటికలో వచ్చేయాలన్నీ వస్తాయలా? రావు కదండి. ప్రయత్నం చేయాలి. కనుక ఈ విశేషమైనటువంటి 12 కోర్కెలకు ఆ జపమాలను మీరు స్ఫటికమాలను సిద్ధం చేసుకుంటాం, మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారండి కొనుక్కుంటాము అనేటటువంటి వారు ఏం చేయాలి? అది సిద్ధం చేసుకొని నాకు ఫోన్ చేయండి 9966690246కి. మీకు ఏ ఉద్దేశంతో ఏ మంత్రాన్ని మీరు కోరుకుంటున్నారో, లక్ష్మీ ప్రాప్తిగా, భోగప్రాప్తిగా, సంతాన ప్రాప్తిగా అనే విషయాన్ని చెప్తే దానికి సంబంధించినటువంటి మంత్రాన్ని మీకు నేను అందిస్తాను. చక్కగా చేసుకోండి. మరొక్కసారి ఫోన్ నంబర్ చెప్తున్నాను, 9966690246 కాల్ చేయండి. దారిద్ర్యాలతో బాధపడేటటువంటి వారికి ఈ మాత్రం కూడా చేసుకోలేకపోతే ఎందుకండి? భగవంతుణ్ణి ఆశ్రయించండి.
ఆయన ఇచ్చినాడు. ఆయన దగ్గరికి మనం కూర్చొని అర్థిస్తే అందిస్తారు. కనుక ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని అందరూ కూడా ఆ స్ఫటికమాలను సంపాదించుకొని దాన్ని అభిమంత్రించుకొని 10,000 అంటే పెద్ద కష్టమేం కాదు. 5 రోజులు రోజుకు 2,000 చేసుకోవచ్చు. హాయిగా చిన్న మంత్రం కాబట్టి త్వరగా అయిపోతుంది. అర్థమవుతుందా? చేసుకున్న తర్వాత ఆనందంగా అందరూ వర్ధిల్లుతారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ బండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.